నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తారిఫ్ బాంబ్ పేల్చారు. ఈసారి ఆయన గురి పొరుగు దేశం కెనడాపై పడింది. చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే కెనడా నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 100% పన్ను విధిస్తామని ట్రంప్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. అగ్రరాజ్యం ఆగ్రహానికి కారణమేంటి? మన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం. చైనాతో వ్యాపారం చేశారో చచ్చారే. ఇది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు ఇస్తున్న వార్నింగ్. కెనడా ప్రధాని మార్క్ కార్నీ చైనా పర్యటనకు వెళ్లడం, బీజింగ్ తో వాణిజ్య ఒప్పందాల దిశగా అడుగులు వేయడంపై ట్రంప్ తీవ్రంగా మండిపడుతున్నారు. ట్రూత్ సోషల్ వేదికగా విరుచుకుపడ్డ ఆయన కెనడాను అమెరికాలోకి చైనా వస్తువులను మళ్లించే ఒక డ్రాప్ ఆఫ్ పోర్ట్ గా మారనివ్వబోమని స్పష్టం చేశారు. ఒకవేళ కెనడా చైనాతో ముందుకు వెళ్తే ఆ దేశం నుండి అమెరికాకు వచ్చే ప్రతి వస్తువుపై 100% సుంకం తప్పదని భీష్మించుకున్నారు. ట్రంప్ ఆరోపణల ప్రకారం చైనా కెనడాను సజీవంగా తినేస్తుంది. చైనా ఆర్థిక వ్యవస్థకు కెనడా ఒక బలి పశువుగా మారుతుందని, ఇది అమెరికా భద్రతకు కూడా ముప్పని ఆయన వాదిస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ ల్యాండ్ పై అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ ప్రాజెక్ట్ ను కెనడా వ్యతిరేకించడం కూడా ట్రంప్ ఆగ్రహానికి మరో ప్రధాన కారణం. అమెరికా రక్షణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ చైనాతో చేతులు కలపడం క్షమించరాని నేరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ తారిఫ్ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కావు. కెనడా ఆర్థిక వ్యవస్థ అమెరికాపై ఎంతగానో ఆధారపడి ఉంది. ఒకవేళ 100% తారిఫ్ అమల్లోకి వస్తే కెనడా ఎగుమతులు కుప్పకూలి ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ అమెరికా ఫస్ట్ పాలసీతో ఇప్పుడు కెనడా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతుంది. అటు చైనా స్నేహం, ఇటు అమెరికా కోపం. ఈ రెండింటి మధ్య కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ప్రపంచం ఉత్కంఠంగా చూస్తుంది. తారిఫ్ యుద్ధం మొదలైతే అది ఉత్తర అమెరికా ఖండం మొత్తం ఆర్థిక సమీకరణాలను మార్చేవేయడం ఖాయం.